హాయ్ అండి. ఈరోజు మా అమ్మాయి కరాటీకి వెళ్ళొచ్చిన తర్వాత నేను చెప్పాను తనతోని, "ఈరోజు ఫాదర్స్ డే శ్రీనిధి ఏం చేద్దాం" అంటే, "డాడీకి కేక్ చేద్దాం మమ్మీ" అని చెప్పింది. సరే ఎవరు చేస్తారు అంటే, "నేనే చేస్తానని" చెప్తుంది. సో, తనతో అయితే ఈరోజు కేక్ ప్రిపేర్ చేయించాను. కేక్ అయితే సూపర్‌గా వచ్చింది. చాలా బావుంది. ఇంట్లో మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేశాము. నేను మీకు చెప్పాను కదండీ! నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్తానని చెప్పేసి. మనం పెద్ద పిల్ల అవుతాం కదండీ! సో, అలా మెచ్యూర్ అయిన తర్వాత 3 మంత్స్ తర్వాత నాకు సెకండ్ పీరియడ్ వచ్చిందండి. కానీ ఆ తర్వాత నుంచి మనకి ప్రతి నెల కూడా పీరియడ్ వస్తుంది కదా! సో, నాకు ఆ విధంగా వచ్చేది కాదు. 3 మంత్స్‌కొకసారి లేకపోతే 4 మంత్స్‌కొకసారి వచ్చేది. ఇంకా అలా అది కంటిన్యూ అయిపోయింది. ఎలా అంటే టాబ్లెట్స్ వేస్తేనే నాకు పీరియడ్ వచ్చేది. లేకపోతే 6 నెలలైనా సరే అది బంద్ అయిపోయేది. వచ్చేది కాదు. సో, ఈ విధంగా అయిపోయేది. ఎందుకిలా అయిపోతుందని చెప్పేసి డాక్టర్‌ని కన్సల్ట్ అయితే వాళ్ళేం చెప్పేవారంటే, మెయిన్ ఫస్ట్ మనం మన డైలీ రొటీన్‌ని మార్చాలమ్మా. నువ్వు తినే తిండి ఇవన్నీ మార్చాలి అని చెప్పేవారు. నేనంత లెక్క చేసేదాన్ని కాదు. అంటే వీళ్ళు అలాగే చెప్తారు ఏమి కాదని చెప్పేసి పానీపూరీలు, నూడిల్స్, పాస్తా, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్స్ అన్నీ చాలా ఎక్కువగా తినేసేదాన్ని. సో, అంటే అంత మనం పట్టించుకోం. ఎందుకంటే వీళ్ళు అలాగే చెప్తారులే, మనకేంటి శుభ్రంగా తినేద్దాం అని చెప్పి తినేస్తాం. సో, నేను అదే విధంగా తినేసేదాన్ని. అలా తినేయడం వల్ల ఏంటంటే, ఈ పీసీఓడీ అన్నది ఎవరికైనా ఉందంటే కంపల్సరీగా ఓవర్ వెయిట్ అయిపోతారు. థైరాయిడ్‌లో ఎలా ఉంటదంటే కొంతమంది సన్నంగా అయిపోతారు. కొంతమందికి కంఠం వాచిపోద్ది. ఇంకొంతమందికి లావు అయిపోతారు. సో, ఈ పీసీఓడీ అండ్ అలాగే థైరాయిడ్ వల్ల నేను బాగా హెవీ వెయిట్‌కొచ్చేసాను. అంటే ఎలా అంటే అరౌండ్ ఒక 55 అంటే 55 అంటే ఆ ఏజ్‌కి ఎంత నాది అట్‌లీస్ట్ ఒక 15, 16 ఇయర్స్‌కి 55 ఉండేదాన్ననమాట. సో, నాకు కొంచెం అంటే ఏం అనిపిచ్చేది కాదు. ఇంత లావున్నాము, పర్వాలేదా అది ఇలా ఏం అనిపిచ్చేది కాదు. అన్ని సన్నగుండేదాన్ని. పర్వాలేదనుకున్న ఇదిలోనే ఉండిపోయేదాన్ననమాట. సో, అలాగా టాబ్లెట్స్ వాడితే గాని నాకు పీరియడ్ వచ్చేది కాదు. ఇదిలా కంటిన్యూ అయిందనమాట. పెళ్లయిపోయింది. పెళ్లయిపోయిన తర్వాత కూడా నాకు సేమ్ ఇదే కంటిన్యూ అయిపోయింది. అంటే టాబ్లెట్ వేస్తేనే నాకు పీరియడ్ వస్తది. లేకపోతే నాకు పీరియడ్ రాదు. ఇదొకటి నేను మైండ్‌లో పెట్టేసుకున్నాననమాట. సో, నాకు 20వ తారీఖు పీరియడ్ అనుకోండి. ఒక 10 డేస్ బిఫోర్ ఏసేదాన్ననమాట టాబ్లెట్స్. 10 టాబ్లెట్స్ ఉంటాయి. రోజుకి 2 టాబ్లెట్స్ ఏసుకుంటే 5 డేస్‌కి అవుతాయి. మిగతా 5 డేస్‌లో మనకి పీరియడ్ వస్తది. సో, ఇలా వేసుకునేదాన్ని. సో, అలా వేసుకోవడం గూడా తప్పే. హార్మోన్స్ అనేవి కరెక్ట్‌గా బ్యాలెన్స్ అవ్వవు. మనకి అవేంటంటే ఆ టాబ్లెట్స్ ఎక్కువ హార్మోన్స్‌ని పుట్టించి మనకి పీరియడ్ వచ్చేలా చేస్తది. నేచురల్‌గా అవ్వదు కదా! సో, ఆ విధంగా అలా చేసేదాన్నండి. మిగతా స్టోరీ రేపు పెడతాను. సో, ఈరోజైతే ఫాదర్స్ డే కదా! మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. కేక్ గూడా చాలా వచ్చింది. మేమందరం కేక్ అంతా మిగల్చకుండా కూడా తినేసాము. మీ ఇంట్లో ఫాదర్స్ డేని ఎలా ఎంజాయ్ చేశారో మాకైతే కామెంట్ చేసేసేయండి. పిక్ ఆఫ్ ది డే.